జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది అనే విషయాన్ని మీరు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా సొరయా అనే పేరుతోటి ఒక శాటిలైట్ని ఇరాన్ లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గానే లాంచ్ చేసింది. 750 కిలోమీటర్స్ రేంజ్ ఆర్బిట్లోకి వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది విజయవంతంగా. సో ఈ శాటిలైట్ లాంచ్ అనేది ఒక్కసారిగా వెస్ట్రన్ కంట్రీస్లో, వెస్ట్రన్ బ్లాక్లో ఒక డేంజర్ బెల్స్ని మోగించినట్టుగానే మనకు కనబడుతోంది. సో ఒకసారి ఈ శాటిలైట్ అనే అఫ్కోర్స్ న్యూక్లియర్ అసెట్స్ ఏదైనా సరే వాటిని ఉపయోగించాలంటే ఖచ్చితంగా శాటిలైట్ టెక్నాలజీ అవసరం అనే విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. ఇది దానిలో భాగంగానే ఈ శాటిలైట్ లాంచ్ జరిగింది అనుకోవచ్చా, లేదా మిగతా ఇతరత్ర కారణాల కోసమే ఈ శాటిలైట్ పనికొస్తుంది అనుకోవచ్చా? కోర్స్ అన్ని విషయాలకి పనికొస్తుంది. అది వాళ్ళ శాటిలైట్ నావిగేషన్ ఉన్నప్పుడు చాలా పనులు చేయొచ్చు. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ హౌతీలు క్రమేపీ ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరి మీద దాడులు చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక బ్రిటిష్ షిప్ మీద దాడి చేశారు, ట్యాంకర్ మీద దాడి చేశారు, అలాగే అమెరికన్ నేవీ షిప్ మీద దాడి చేశారు. ప్రతి రోజు వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తున్నారు. దాడులు చేయాలంటే వాళ్ళ కంటికి కనిపించదు కదా, ఎక్కడో దూరంలో వెళ్తుంటాయి కదా. మరి దాన్ని ఎలా ట్రాక్ చేయాలంటే శాటిలైట్ ద్వారానే ట్రాక్ చేస్తారు వాళ్ళు. శాటిలైట్ ద్వారా ట్రాక్ చేసి దాన్ని కోఆర్డినేట్స్ కరెక్ట్గా పెట్టి దాన్ని కొడితే కనుక వీళ్ళు అక్కడ తగులుతున్నాయి. ఒక డ్రోన్స్ కి మాత్రం సరిపడినంత డ్రోన్స్ సరే చాలా తక్కువ దూరంలో, కానీ ఇప్పుడు మిసైల్ అక్కడి నుంచి మనకు తెహరాన్ నుంచో లేకపోతే మనకు బందర్ అబ్బాస్ నుంచో వాళ్ళు ఫైర్ చేయాలంటే 1000 కిలోమీటర్ల దూరంలో టెల్ అవీవ్ మీదనో జెరూసలేం మీదనో ఇంకెక్కడైనా వాళ్ళు ఫైర్ చేయాలి అంటే కనుక వాడికి నావిగేషన్ కావాలి, శాటిలైట్స్ కావాలి. కాబట్టి శాటిలైట్ చాలా కీలకమే. మనం గ్లోబల్ రౌండప్లో చాలా ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలుగా చర్చిస్తున్నాం మనము. ఇరాన్ ఇప్పుడో అప్పుడో తను ఒక న్యూక్లియర్ శక్తి అని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకనే కాలు రువడం అన్నది జరుగుతోంది, ఇంతమంది మీద దాడులు చేయడం అన్నది దానికే కారణమని మనం చెప్పుకుంటున్నాం. మనం దాని యొక్క ఆ పరిస్థితి రావడానికి ఒక మెట్టు ముందరగా వెళ్ళారు వాళ్ళు. ఈ శాటిలైట్ వాళ్ళ చరిత్రలో అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్కి వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. 750 కిలోమీటర్స్ దూరం దాకా వాళ్ళు పెట్టి భూమి చుట్టూతున్నా దాన్ని తిప్పుతున్నారు. అంటే వాళ్ళ అటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఈ రోజు మనం యాక్సెప్ట్ చేయాలి. శాటిలైట్ పంపించగలిగే టెక్నాలజీ ఉందంటే ఈరోజు ఒకటి పంపించారు, రేపు ఇంకా 2-3 పంపిస్తారు. దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క మిసైల్స్ ఏవైనా ఉన్నాయంటే దాని లాంచింగ్ యొక్క నావిగేషన్ అంతా కూడాను స్వయంగా వాళ్ళే చేసుకోగలరు. గతంలో బహుశా రష్యా మీదనో చైనా మీదనో డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర శాటిలైట్ ఉంది కాబట్టి ఆ శాటిలైట్తో వాళ్ళు వాడుకోవచ్చు. రెండవది, న్యూక్లియర్ పవర్ కింద డిక్లేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవంటే కనుక ఆ న్యూక్లియర్ పవర్ని ఎవరు గౌరవించారు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్స్ వాళ్ళకి శాటిలైట్స్ లేవు, చైనా మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు కంప్లీట్గా. కాబట్టి వాళ్ళని ఎవరు గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అమెరికా ఆల్రెడీ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా ట్రాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి అమెరికా నిజంగా పాకిస్తాన్ గురించి వాళ్ళు భయపడట్లేదు. భారతదేశం కూడా క్రమేపీ మనం కూడా అర్థం చేసుకున్నాం, పాకిస్తాన్ కంట్రోల్ చేయొచ్చు. మనం ఆల్రెడీ బ్రహ్మోస్ కొట్టాము, అలాగే మనకు ఇరాన్ వాళ్ళు ఫైర్ చేసిన మిసైల్ కూడా వాళ్ళు ఏం ఆపలేకపోయారు. కాబట్టి పాకిస్తాన్ అంత పెద్ద గౌరవం లేనటువంటి పరిస్థితి. రేపు ఇరాన్కి గౌరవం రావాలంటే కనుక చూడు మా దగ్గర శాటిలైట్ కూడా ఉంది అని వాళ్ళు చెప్తే కనుక తప్పకుండా వెస్టర్న్ దేశాలన్నీ కూడాను దాన్ని కేర్ఫుల్గా చాలా సీరియస్గా తీసుకుంటాయి. అందుకని ఈ ప్రయోగం అన్నది వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రిన్లో ఒక చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.